హాయ్. మావిగన్ వర్సెస్ అమరావతి ఇలాంటి రాష్ట్ర స్టేట్మెంట్స్ ఇవ్వగల ధైర్యం దమ్ము మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవ్వరికి లేదు. ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్స్ లో ఒకటి మావిగన్ వర్సెస్ అమరావతి. హౌ కిక్ ఇట్ ఈస్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాల్సింది. ఇప్పుడు దాకా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరావతి గురించి 1,00,000 కోట్లకు దాకా ఖర్చు పెట్టింది. వేలాది ఎకరాలు అక్కడ పండిస్తున్న రైతులు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి నిస్వార్థంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అదేవిధంగా నేటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కలిపి దాదాపు 10% పూర్తి చేసి ఉంటారేమో. ఇవన్నీ ఇప్పుడు దాకా ఆపేస్తారా లేదా వీటిని కొనసాగిస్తారా? ఇది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది సార్. అంటే వచ్చే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మావిగన్. అంటే మావిగన్ తీసుకొని మళ్ళా మీరు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం, అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకోవడం, మళ్ళా మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి దాన్ని డెవలప్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి సార్.